యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచన భాగంలో ఉన్నటువంటి 2వ భాగాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచన భాగంలో ఉన్నటువంటి 2వ భాగాన్ని మనము చదువుకుందాం. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గురుతు పట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీకు వాక్యాన్ని ప్రభా ధ్యానించుకొనిచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. అయోగ్యుని ప్రభా మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని బూరగా పనిముట్టుగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. వినే చెవులను, గ్రహించే హృదయమును, ఆచరణలో పెట్టే మనసును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయములో మనము పరిశీలన చేసినట్లయితే మోషే యొక్క నాయకత్వాన వాగ్దాన దేశానికి వారు బయలుదేరుతూ ఉన్నారు. అయితే మోషేను దేవుడు పిలుచుకున్నాడు. నాయకత్వపు బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పజెప్పి ఉంటున్నాడు. అనగా యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఈ యొక్క యెహోషువ యొక్క నాయకత్వాన వారు ఏం చేస్తున్నారు అనగా వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాలలో మనకక్కడ యోర్దాను నది మనకి కనబడుతూ ఉంటున్నది. ఎర్ర సముద్రాన్ని వారు దాటి 40 సంవత్సరములు ఆ యొక్క అరణ్యములో వారు ప్రయాణము చేస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రయాణము 40 దినములు వెళ్ళాల్సినటువంటి ప్రయాణము. ఎన్ని దినాలండి? 40 దినములు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పములు మన ఎడల రకరకాలుగా ఉంటాయి. అనగా దేవుడు మనందరి ఎడల ఒక ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. చరిత్ర చెప్పుతుంది, ఐగుప్తు నుంచి ఆ యొక్క యెరూషలేముకు లేకపోతే వాగ్దాన దేశానికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం అండి? 2 మార్గములు. ఒకటి వర్తక మార్గము, బిజినెస్ రూట్ అండి. వర్తక మార్గము, యోసేపును అన్నలు అమ్మినటువంటి మార్గం. రెండవదిగా ఫిలిస్తియా దేశము చుట్టూ నుంచి వెళ్ళినట్లయితే అది 2వ మార్గము. దేవుడు ఆ మార్గాలలో మరి నడిపించనివ్వకుండా ఉండడానికి దీనికి ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. మూడవదిగా మనము చూసినట్లయితే దేవుడు వీరిని ఈ యొక్క అరణ్య మార్గంలో వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, 40 రోజులలో వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క ప్రయాణము 40 సంవత్సరములు పట్టి ఉంటున్నది. ఎందుకనగా వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క అపనమ్మకమైనటువంటి స్థితిని బట్టి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 3-4 వచన భాగములు మనము చదివినట్లయితే, అక్కడ ఉన్నటువంటి లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. ఈ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. ఎవరు చూశారటండి? ఇశ్రాయేలీయులు చూచారు. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా దేవుడు వారి మధ్యన ఉండి వారితో నడుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. నేటి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో, మనతో ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, అయితే ఆ యొక్క నడిపింపుకు మనము ఎంతవరకు విధేయత చూపిస్తున్నాము, ఎంతవరకు లోబడుతున్నాము అని ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ చూచినట్లయితే 4వ వచన భాగములలో అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను
యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. దేవుని యొక్క బిడ్డలారా, చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, షకీనా, మహిమను వారు చూస్తూ ఉన్నారు. కానీ వారు గుర్తెరగనటువంటి పరిస్థితులలో వారు ఏం చేస్తున్నారు? జీవిస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుచున్నటువంటి పరిస్థితులలో యెహోషువ సెలవిస్తున్నటువంటి మాట, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. అనగా దేవుని యొక్క బిడ్డలారా, వారు ముందు నడిచినటువంటి ప్రయాణం, వారు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తు నుంచి ప్రయాణము చేసి వారు అక్కడ వరకు, ఆ ప్రదేశము వరకు, యొర్దాను ప్రదేశము వరకు వారు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మీరు వెళ్ళినటువంటి త్రోవ ముందుగా వెళ్ళినది కాదు. అనగా గత కాలములో మీకు ఉన్నటువంటి ఆలోచన, అనుభవము చెప్పున కాక వేరొక మార్గము, నూతన మార్గములో దేవుడు వారిని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే అక్కడ యెహోషువతో మాట్లాడుచు, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. అనగా గత కాలములో వెళ్ళినటువంటి త్రోవ కాదు, పాత జీవితము కాదు. ఒకవేళ గత కాలములో, ఒకవేళ గత సంవత్సరములో, లేకపోతే ఇజ్రాయేలీల యొక్క 40 సంవత్సరాల యొక్క ప్రయాణములో వారు ఐగుప్తును విడిచిపెట్టారు, కానీ ఆ యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టారు, కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఆశలను వారు విడిచిపెట్టలేదు. దేవుని యొక్క బిడ్డలారా, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఆశలను ఆ యొక్క ఇశ్రాయేలీలు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఎంతసేపు వారి యొక్క ఆలోచన ఏ రీతిగా ఉన్నది అనంటే, కష్టం వస్తే మోషే మీద సనిగేవారు. మోషే, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు? ఐగుప్తులో ఎంతో హాయిగా మేము బ్రతికేవారము కదా, మంచిగా జీవించేవారం, ఎందుకు ఈ యొక్క అరణ్యంలోనికి మమ్మల్ని నడిపించావు? ఇక్కడ సమాధులు లేవనుకుని ఇక్కడికి మీరు నన్ను నడిపించారా అని రకరకాలుగా ప్రజలు దేని వైపు చూస్తూ ఉన్నారండి? ఐగుప్తు వైపే, ఐగుప్తు ఆశల వైపే చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టినటువంటి మనము, నూతన వాగ్దానములతో ముందుకు సాగుతున్నటువంటి మనము గతకాలపు ఆలోచనలు, గతకాలపు ఉద్దేశములు అన్నీ విడిచిపెట్టి నూతన మార్గములో, అనగా దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గములో వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. యూదా రాసినటువంటి పత్రిక 11వ వచన భాగము మనము చదివినట్లయితే అక్కడ 3 వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. యూదా రాసినటువంటి పత్రిక 11వ వచన భాగమును మనము చూచినట్లయితే, అయ్యో వారికి శ్రమ. ఎవరికటండి? చదువుదామమ్మా. వారు కయీను నడిచినటువంటి మార్గము. కయీను మార్గములో ఏమున్నదనగా పగ, ద్వేషము, అసూయ, ఈర్ష్యతో కూడినటువంటి మార్గం అయ్యుంటున్నది. ఆ మార్గము గుండా మనము వెళ్ళవలసినటువంటి వారము కాదు, కానీ నూతన మార్గములో మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. కయీను మార్గము ఒకవేళ మనము చూచినట్లయితే ద్వేషముతో, ఈర్ష్యతో, పగతో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకనగా ఒకవేళ ఆ రీతిగా ఒకవేళ జీవించినట్లయితే అట్టి వారికి శ్రమ అని లేఖన భాగము సెలవిస్తున్నది. తర్వాత రెండవదిగా మనం పరిశీలన చేద్దాం. బహుమానము పొందవలెనని బిలాము నడిచినటువంటి మార్గము. ఇది గత కాలములో ఒకవేళ మనము స్వపరీక్ష చేసుకొని
అటువంటి ఆలోచనలతో, అటువంటి మార్గాలలో ఒకవేళ మనము జీవించినట్లయితే నూతన సంవత్సరములో నూతన తీర్మానముతో నూతన మార్గములో మనము నడవవలసినటువంటి వారమై ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, బిలాము నడిచినటువంటి మార్గము బహుమానము గురించి నడిచినటువంటి మార్గము. ఆశ, బహుమానము గురించి వెళ్ళినటువంటి బిలామును మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే అక్కడే కోరాహు నడిచినటువంటి మార్గము మనకి కనబడుతున్నది. కోరాహు యొక్క మార్గము తిరుగుబాటుతో కూడినటువంటి మార్గము. దేవుని యొక్క బిడ్డలకు అనగా మోషే మీద వారు సనిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, కయీను మార్గము, బిలాము మార్గము, కోరాహు మార్గాలలో నడిచినటువంటి వారు ఏమి పొందుకుని ఉన్నారు అనగా శ్రమ, శాపము, నిందల పాలై నశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనగా, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. దేవుని యొక్క మాటకు వారు అవిధేయతను చూపుటను బట్టి, దేవుని యొక్క మాటను వారు నమ్మకపోవుటను బట్టి, విశ్వసించకపోవుటను బట్టి దేవుడు వారిని 40 సంవత్సరములు ఆ యొక్క అరణ్యములో నడిపించున్నట్లుగా లేఖన భాగము మనకి సెలవిస్తూ ఉన్నది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33, 34వ వచన భాగములు మనము చదువుకుందాం. నలభై దినముల లెక్క ప్రకారము మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్లు మీరు తెలుసుకొందురు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుడు ఇస్తున్నటువంటి దేశాన్ని వారు చూచి కూడా వారు ఏం చేసి ఉంటున్నారు? విశ్వసించలేదు, నమ్మలేదు. ఆ యొక్క వేగు చూడడానికి వెళ్ళినప్పుడు యెహోషువ, కాలేబులు ఇరువురు మాత్రమే దేవుని యొక్క మాటను వారు నమ్మి ఉంటున్నారు, విశ్వసించి ఉంటున్నారు. మిగతా వారందరూ కూడా ఐగుప్తుకు తిరిగి వెళ్ళాలి అని ఒక ఆలోచనతో వారు ముందుకు సాగి ఉంటున్నారు. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ యెహోషువ సెలవిస్తున్నటువంటి మాట చూచినట్లయితే, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తు పచ్చవలెను. వారికి ఇష్టానుసారంగా ఐగుప్తు ఆశలతో వారు జీవించి ఉంటున్నారు. కాబట్టి యెహోషువ సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో గత కాలములో మీరు ఏ రీతిగా జీవించి ఉంటున్నారో, ఏ రీతిగా ఆలోచించి ఉంటున్నారో, ఏ రీతిగా బ్రతికి ఉంటున్నారో, ఆ జీవితము కాక దేవుడు నడిపిస్తున్నటువంటి, దేవుడు కోరుకుంటున్నటువంటి, దేవుడు చూపిస్తున్నటువంటి ఆ యొక్క మార్గములో మనము సాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే వారు 40 సంవత్సరములు అరణ్య యాత్రలో తిరుగుచ్చు. ఎందుకనగా మొదటిగా వారి యొక్క అవిధేయత అండి. ఏమై ఉన్నది? దేవుని యొక్క మాట ఎడల అవిధేయత. విధేయత అంటే వినుట, అవిధేయత అంటే వినకపోవుట, ఆ రీతిగా బ్రతకకపోవుట. దేవుని యొక్క వాక్యము సరిచేసుకో అని మనతో హెచ్చరిక చేసిన సందర్భాలలో ఒకవేళ సరిచేసుకోకపోతే దానిని ఏమంటారండి? అవిధేయత. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మాట్లాడుచున్నప్పటికీ కూడా వారు ఏ రీతిగా ఉన్నారు? అవిధేయులై ఉన్నారు. 40 సంవత్సరాలు, కానీ పేరు గొప్ప, ఉరుదిబ్బ పేరు గొప్ప అంటారు చూడండి. 40 సంవత్సరాలు వారు నడిచారు, కానీ దేవునిని సంపూర్తిగా విశ్వసించలేనటువంటి పరిస్థితులలో వారేమై ఉన్నారు? జీవిస్తూ ఉన్నారు. కొందరిని మనం చూస్తూ ఉంటాం, రక్షణలోనికి వచ్చి 2 సంవత్సరాలే, రక్షణలోనికి వచ్చి 3 సంవత్సరాలే, కానీ వారి యొక్క విశ్వాస జీవితం చూస్తే
చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. వారి యొక్క సాక్ష్యాలు వింటుంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఎందుకనగా దేవుని యొక్క బిడ్డలారా, వారి దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి విధేయులై ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో ఆశ్చర్యరీతిగా దేవుడు వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క సాక్ష్యాన్ని, లేకపోతే వారి యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలీలతో యెహోషువ సెలవిస్తున్నటువంటి మాట, మీరు వెళ్ళినటువంటి గత కాలములో వెళ్ళినటువంటి త్రోవ కాక. దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకనగా వారు అవిధేయులుగా ఉంటున్నారు. రెండవదిగా దేవుని యందు వారు అవిశ్వాసము కలిగి ఉండి, విశ్వాసం లేదండి, ఏమైనది? అవిశ్వాసముతో వారు జీవించుంటున్నారు. కాబట్టి అక్కడ యెహోషువ 5వ వచన భాగంలో మనము చూసినట్లయితే, యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడి. దేవుడు ఏం చేయబోతున్నాడండి? అద్భుత కార్యము చేయబోతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు మీ సన్నిధ, మీ యొక్క మధ్యలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకోండి. ఈ నూతన సంవత్సరం దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, దేవుని యొక్క ప్రగతిలో, దేవుని యొక్క ఉద్దేశములో చిత్తానుసారముగా మనము జీవించాలి అనంటే మన యొక్క జీవితాన్ని మనం ఏం చేసుకోవాలా? పరిశుద్ధ పరుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. గత సంవత్సరపు గత జీవితములో ఉన్నటువంటి ఏవైనా అవిధేయతలు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి పరిశుద్ధపరచుకొని ఈ యొక్క నూతన సంవత్సరములో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనగా అవిధేయత ఉన్నట్లయితే ఏముండదండి? విశ్వాస జీవితములో జయం అనేది ఉండదు. అవిధేయత ఉన్నట్లయితే, దేవునికి అయోగ్యమైనటువంటి క్రియలు ఉన్నట్లయితే మనం ఏ పని చేసినా ఏముండదు? సఫలీకృతం అనేది ఉండదు, సక్సెస్ అనేది ఉండదు. దేవుని చిత్తానుసారమైనటువంటి సఫలీకృత అనేది మనము పొందుకోవాలి. దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క కుటుంబాలలో సంతోషము, శాంతి, సమాధానము మనం ఎప్పుడు పొందుకుంటామనగా దేవుని యొక్క మాటకు, ఆజ్ఞలలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ముందుకు సాగుతూ ఉంటామో, దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితము దేవుడు పరిశుద్ధపరుస్తూ, దీవిస్తూ, ఆయన కాపాడి నడిపించు వాడై ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, ముందుకు సాగినట్లయితే 1-2 వచన భాగం మనం చదువుకుందాం. 3వ అధ్యాయము యెహోషువ గ్రంథము. 3 దినములైన తరువాత పోవుట చూచినప్పుడు, దేవునికి బిడ్డలారా, పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నాం, నీతిమంతులముగా ముందుకు సాగుతూ ఉన్నాం, విశ్వాసులముగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే ఈ రీతిగా సాగుచున్నటువంటి మనము ఎవరిని చూడాలి అని అనగా క్రీస్తు వైపు మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క మందసము వారు యాజకులు, లేవీలు మోసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భాలలో చూచినట్లయితే యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడింపవలను. మొదటిగా మనము చూచినట్లయితే మోసుకొని పోవుట చూచినప్పుడు మన విశ్వాస జీవితములో పరిశుద్ధపరచబడిన జనాంగముగా పిలువబడుచున్నటువంటి మనము విశ్వాస జీవితములో మన చూపు, మన దృష్టి క్రీస్తు వైపు ఉండాలి. అందుకే పైనున్న వాటినే వెదుకుడి, భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడని వాక్యము సెలవిస్తున్నది. దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము మొదటి 2 వచన భాగములు మనము పరిశీలన చేసినట్లయితే లేఖన భాగము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది. పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఏ రీతిగా అండి, ఓపికతో మనం ఏం చేయాలట, పరిగెత్తాల, క్రీస్తు వైపు చూచుచు. పేతురు గారు ప్రభువుని అడిగారు, అయ్యా నేను కూడా నీ వలే నీళ్ళ మీద నడుస్తాను. యేసు వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసినంతసేపు కూడా ఆయన ఆ యొక్క నీటిలో మునిగిపోలేదు. ఎప్పుడైతే చుట్టూ చూచాడో, చుట్టూ అనగా కొంత క్షణము, కొన్ని నిమిషములు అతని యొక్క దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందండి, ప్రభువు పైనుంచి మలిపింపబడ్డది. ఏదైనా తోటలో కూడా అదే జరిగింది కదండి. ఆ యొక్క ఆలోచన ఎవరు చెరిపినారు, అపవాది చెరిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు వైపు నుంచి కొంత మళ్ళింది, మళ్ళగా చుట్టూ చూచాడు, సముద్రాన్ని చూచాడు, శిష్యులను చూచాడు, నేను నడుస్తున్నానే కదండి. అతిశయం అనేది వచ్చింది. దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తును చూడక ఎప్పుడైతే మనము లోకములో మనము చూస్తూ ఉంటామో మన విశ్వాస జీవితం ఏమైపోతుందండి, మునిగిపోతుంది. క్రీస్తు వైపు చూచాడు, నీటి మీద నడిచాడు, లోకాన్ని చూచాడు, నీటిలో మునిగిపోసాగాడు. దేవుని యొక్క బిడ్డలారా, మనకు విశ్వాస జీవితంలో మనం ఎవరి వైపు చూడాలండి, క్రీస్తు వైపు. కీర్తనాకారుడు అంటాడు, సదా నా గురి ఎవరి వైపు, దేవుని వైపు నీ యందే ఉంచుచున్నాను. సదా నా గురి కలిగి ముందుకు సాగుతూ ఉన్నాను. కాబట్టి నా గురి అంతా కూడా నీ మీదే, నీ పైనే. దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాస జీవితంలో ఇక్కడ చూచినట్లయితే లేవీయులు, యాజకులు సాగుతున్నటువంటి సందర్భంలో వారు ఎవరిని చూస్తున్నారండి, మోసుకుని పోవుట చూచినప్పుడు, అనగా మన చూపు క్రీస్తు వైపే. రెండోదిగా మనం పరిశీలన చేస్తే అక్కడ మనకు కనబడుతున్నది, వారు ఏం చేయాలంట, వెంబడించాలి. ఆ ప్రత్యక్ష గుడారమును వారు తీసుకుని వెళుతున్న సందర్భంలో ప్రత్యక్ష గుడారాన్ని మీరు చూడాలి, చూచి తద్వారా వెంబడించాలి. క్రీస్తును చూడడమే కాక క్రీస్తును మనం ఏం చేయాలా, వెంబడించాలి. దేవుని యొక్క బిడ్డలారా, వెంబడిస్తే ఏం జరుగుతుందనగా సంపూర్ణ విజయం. సంపూర్ణ విజయము. దగ్గరగా 18 సాక్ష్యాలు విన్నామండి. ఏనండి, నేను రాస్తూ ఉన్నాను ఎవరెవరు ఏమేమి సాక్ష్యం చెప్పారు. ఎందుకనగా వారందరి నిమిత్తం ప్రార్థన చేయాలి, సమయం లేదు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఎన్ని సాక్ష్యాలు. ఎప్పుడైతే మనము క్రీస్తు వైపు చూస్తూ ఉంటామో, వెంబడిస్తూ ఉంటామో, ప్రతిరోజు కూడా దేవుడు సాక్ష్యాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతిరోజు, ప్రతి దినము కూడా, నిమిషము దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ తన యొక్క కృపను, తన యొక్క ప్రేమను, తన ఆశ్చర్యకరమైనటువంటి శక్తి చేత ఆయన మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆయనను చూస్తూ ఆయనను మనం ఏం చేయాలండి, వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనము వెంబడిస్తామో మనం ఏం పొందుకుంటామండి, విశ్వాస జీవితంలో విజయాన్ని మనము పొందుకుంటాం. విజయాన్ని పొందాలంటే ఏం చేయాలా, ప్రభువును మనము వెంబడించాలా, ప్రభువు వైపు మనము చూడవలసినటువంటి వారముగా ఉంటున్నాం. రెండవదిగా అనగా ఆ వెంబడించుటలో ఎందుకనగా మొదటిగా సంపూర్ణ విజయం పొందుకుంటాం. రెండవదిగా దేవుని యొక్క బిడ్డలారా, మందసమును వెంబడించుట అనగా క్రీస్తును
వెంబడించుట అనగా ఆయన యొక్క అడుగు జాడలలో నడుచుకొనుట. ఆయన మనకొక మాదిరి ఉంచారు. ఆ మాదిరి ప్రకారముగా ఆయన యొక్క అడుగు జాడలలో మనము నడవవలసినటువంటి వారమై ఉంటున్నాం. చివరిగా మనము చూసినట్లయితే అక్కడ మనం చదువుతున్నాం, మందసముకు మనం ఏ రీతిగా ఉండాలట? ఎడముగా నడవ. 4వ వచన భాగం, మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడము ఉండవలను. అనగా దేవునికి బిడ్డలారా, పరిశుద్ధముగా మనం ఏం చేయాలా? జీవించాలా. ఆయన వెంబడించుటలో మనమేమి కలిగి ఉండాలా? పరిశుద్ధత. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్వకీయ సంపాద్యమైనటువంటి మనము పరిశుద్ధముగా జీవించాలి. మన మాట పరిశుద్ధత, మన ఆలోచన పరిశుద్ధత, మన చూపు పరిశుద్ధత, మన నడవడిక పరిశుద్ధత. అది ఎప్పుడు పొందుకోగలమనగా క్రీస్తు వైపు చూస్తూ, ఆయన యొక్క మాట మీద, వాక్యము మీద ఆధారపడి, ఆయన యొక్క అడుగుజాడలలో మనం ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటామో అప్పుడు దేవుడు నూతన మార్గములో ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు. అందుకంటున్నాడు, మీరు వెళ్ళినటువంటి త్రోవ కాదు, నూతన మార్గములో దేవుడు మనలను నడిపించువాడై ఉన్నాడు. ఆ రీతిగా నూతన మార్గములో ముందుకు సాగుతూ, క్రీస్తు వైపు చూస్తూ, విశ్వాస జీవితములో ప్రతినిత్యము జయాన్ని పొందుకుంటూ, జయ జీవితము జీవిస్తూ ఆయన సాక్షులముగా ఈ సంవత్సరమంతయు ఆయనను గర్వపరిచే కృపతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత ప్రభు బల్ల ఉంటుంది. సిద్ధపడినటువంటి వారు బల్లలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఒక్కసారి మనలను మనం తీర్మానించుకుందాం, మనలను మనం సరి చేసుకుందాం. అయ్యా, నూతన మార్గములో ముందుకు సాగుతున్నాం. నూతనంగా నన్ను సంధించు నాయన ప్రభ. నీ వైపు చూస్తూ, నీ యొక్క అడుగు జాడలలో, నీ యొక్క వాక్యములో ప్రభువ విధేయులై జీవించే కృపతో ప్రభువా నన్ను నింపు అని చెప్పి ఒక తీర్మానముతో మనము ముందుకు సాగుదాం.